దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, వర్ధిల్లజేయునుగాక, కృపనిచ్చునుగాక, అనేకులకు దీవెనగా మార్చునుగాక, దేశం యొక్క ఉన్నత స్థలములలో నిలబెట్టునుగాక. హల్లెలూయా. చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావాలు కలుగునుగాక. ఒక్కొక్కసారి అపవాదే మనకు అవకాశం ఇస్తాడు దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి. కొన్నిసార్లు శత్రువే మనల్ని రెచ్చగొడతాడు. వాడికి అది రెచ్చగొట్టడం అయితే అది మనకు ప్రోత్సాహంగా మారింది. నేను చాలా బలవంతుణ్ణి అనుకునే బలహీనుడు సాతాను. నేను చాలా జ్ఞానపూర్ణుణ్ణి అనుకునే బుద్ధిహీనుడు అపవాది. నేను ఏమైనా చేయగలను, నాకు అన్నీ తెలుసు అనుకుని చతికిల్లబడేవాడు ఈ దుష్టుడు. వాడి స్వరాన్ని నువ్వు డీకోడ్ చేయగలిగితే ఈ చివరి తరంలో నీదే విజయం, నీదే ఆశీర్వాదం. చాలామంది అపవాది భయపెట్టినప్పుడు, అపవాది బెదిరించినప్పుడు బెదిరిపోయిన పని అయిపోయింది అని అనుకుంటారు. కానీ వాడి బెదిరింపులే నీకు జయగీతంగా మారాలి. వాడి అవహేళనలే నీకు ఆశీర్వాదంగా మార్చబడాలి. ఆమేన్. వాడు ఏదైతే నువ్వు చేయలేవు అంటాడో అది చేసి చూపించడానికి ఆ రోజే పునాది వేయాలి నువ్వు. కొన్నిసార్లు అపవాది మనుషుల చేత రెచ్చగొడతాడు. వాడు డైరెక్ట్గా రాలేడు కదా, మనుషుల్ని రేపుతాడు, రెచ్చగొడతాడు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు, అపహాస్యం చేస్తాడు, అవహేళన చేస్తాడు. నీకేం తెలుసురా అంటాడు. ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే అవహేళనలే ఆశీర్వాదంగా మార్చుకో. అవహేళనలే ఆశీర్వాదాలుగా మారాలి. హల్లెలూయా. అవహేళనలే దీవెనలుగా మార్చబడాలి. అపహాస్యపు స్వరాలే నీకు ప్రోత్సాహపు స్వరాలుగా మార్చబడాలి. ఆమేన్, ఆమేన్. నెహెమ్యా గ్రంథంలో వారు ఎప్పుడైతే ప్రాకారాలు కడుతున్నారని శత్రువులకు అర్థమైందో, శత్రువులు వచ్చి నెహెమ్యాని ఎద్దేవా చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. 4వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవగా నేను చదువుతాను, వినండి. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలటు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండివారు ఎదుటను తన స్నేహితులు ఎదుటను ఎట్ల నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయగలరు? తమంతడు తాము ఈ పని ముగింతురా? బలులర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? గత వారంలో నేను నెహెమ్యా గ్రంథాన్ని చదివినప్పుడు ఈ మాటలను ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొట్టాయి, రేపాయి, బలవంతునిగా చేశాయి. హల్లెలూయా. సాతాను స్వరాన్ని నువ్వు డీకోడ్ చేసే ఒక ఆత్మీయ దర్శనం కలిగిన వానిగా, వివేకం కలిగిన వానిగా, దైవికమైన స్పృహ కలిగిన వానిగా, మెలకువ కలిగిన వానిగా ఉండాలని నెహెమ్యా నేర్పిస్తున్నాడు. నెహెమ్యా ఎదుటికి సన్బలటు వచ్చి షోమ్రోని దండు ఎదుట ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఫస్ట్ పాయింట్, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయగలరు?
నెహెమ్యా విన్నాడు, ఆహా, దుర్బలులు అంటే ఎవరు? బలహీనులు. దుర్బలులు అంటే దరిద్రుల గుంపు అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఒక ట్రాన్స్లేషన్లో ద బంచ్ ఆఫ్ పూర్. దుర్బలుడంటే బలహీనుడు, దుర్బలుడంటే దరిద్రుడని అర్థం. ఈ నెహెమ్యా అక్కడెక్కడో ఉండి ఎక్కడికి వచ్చేదో ఎలగబెడదామని వచ్చాడు. ఆ నెహెమ్యాను చూసి మీరు రెచ్చిపోతున్నారు. అసలు ఈ బలహీనమైన యూదులు ఏమి చేయగలరని నెహెమ్యా ఎదుట ఎగతాళి చేస్తా ఉంటే నెహెమ్యాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటో తెలుసా? నీ శత్రువు అపవాది నిన్ను దుర్బలుడు అంటున్నాడు. అయితే నీవు వాడు చెప్పినట్లుగా అనుకోకూడదు. వాడు ఏమంటాడో దానికి వ్యతిరేకంగా నువ్వు దాన్ని మార్చుకోవాలి. స్తోత్రం. వాడు నిన్ను బలహీనుడు అన్నాడు, వాడు నిన్ను దరిద్రుడు అన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పుకోవాలి, ఐఎమ్ నాట్ వీక్, నేను బలవంతుణ్ణి. స్తోత్రం చెప్పాలి. నేను దరిద్రుని కాదు. దరిద్రులను పెంటగొప్ప మీద నుంచి లేవనెత్తి మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగిన తండ్రి అయిన దేవుని సొత్తుని. ఒకవేళ టోబియా మాట్లాడినటువంటి మాటలకి, సన్బలటు మాట్లాడినటువంటి మాటలకి, నెహెమ్యాకి యూదులకు వ్యతిరేకంగా ఉన్న వారి మాటలకి నెహెమ్యా కనుక కృంగిపోతే ఆ ప్రాకారమున కట్టే అవకాశం లేదు. ఈరోజు దేవుని పరిచర్య చేస్తున్న సేవకునికైనా, ఆత్మీయులు ఎవరికైనా ఆటంకాలు ఎదురైనప్పుడు, అభ్యంతరాలు ఎదురైనప్పుడు, బలహీనులైన వారు మీరేమి చేయగలరని అడిగినప్పుడు మీరు చెప్పగలాలి, మేమైతే బలహీనులమే, కానీ మేమెప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులు అని చెప్పాలి. చప్పలు గట్టిగట్టిగా. సైతాను గడు ఎప్పుడు కూడా నీకేమి చేతగాదు అంటాడు కనుక, చేతగాదు అంటాడే కానీ నువ్వు చేయగలవు, నీకు బలం ఉంది, క్యారియర్ అంటాడు. వాడెందుకు అంటాడు? వాడు ఎప్పుడు బలహీనపరిచే ప్రక్రియ చేస్తాడు, బలహీనపరిచే మాటలే మాట్లాడతాడు, బలహీనపరచడానికే ప్రయత్నాలే చేస్తాడు. నీ వల్ల ఏమవుతుంది? నువ్వు బలహీనుడివే అంటాడు. నేను బలహీనుడిని, శారీరక దౌర్బల్యం ఉంది, చుట్టూ ప్రతికూలతలు ఏర్పడి చేస్తా ఉన్నాయి, ఆర్థికంగా కృంగిపోయిన పరిస్థితి ఉంది, పరిచర్యకు సహకరించేవాడు ఎవడు కానరాగట్లేదు, ప్రోత్సాహం తక్కువైంది, సత్యమును సత్యముగా ప్రకటించుతున్నందుకు అనేకులకు శత్రువులుగా మారాను, సహకారం లేదు, బలహీనుడనే. అయితే నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుని అంటాడు పౌలు. స్తోత్రం. వాస్తవమే, నేను బలహీనుడే, చాలా బలహీనతలు ఉన్నాయి. ఒకవేళ ఆ బలహీనతలన్నీ నేను చూసుకుంటే ఏమీ చేయలేను, ఎక్కడికి వెళ్ళలేను. అయితే నన్ను బలపరచు అని యందు కొద్దిగా కాదు, నన్ను బలపరచు అని యందు సమస్తం చేయగలను. స్తోత్రం. హల్లెలూయా. నన్ను బలపరచు అని యందు కొద్దిగా కాదు, నన్ను బలపరచు అని యందు స్వల్పము కాదు, నన్ను బలపరచు అని యందు తక్కువ కాదు, నన్ను బలపరచు అని యందు కొన్ని కాదు, నన్ను బలపరచు అని యందు అన్నీ చేస్తా. స్తోత్రం. హల్లెలూయా. బలము నాది కాదు, బలహీనుడైన నన్ను బలపరచు బలమైన దేవునిది. మన దేవుడు ఎవరు? బలహీనులను బలపరిచే దేవుడు. అందుకని ఇక మీదట బలహీనులను అనుకోకూడదట, బలహీనులు బలవంతులమని చెప్పుకోవాలి. నిన్నెవడు బలహీనుడన్నా సరే, ఎవరి ద్వారా నువ్వు బలహీనుడు అని చెప్పబడినా సరే, నువ్వు చెప్పాలి, నేను బలహీనుడను కాదు, బలవంతుడని చెప్పాలట. అందుకనే యోవేలు గ్రంథంలో చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. కర్రులు ఖడ్గాలుగా మార్చండి, పోటు కత్తులు ఈటెలుగా మార్చండి, బలహీనులు బలవంతులుగా మారండి. స్తోత్రం. కర్రులు, కర్రలు కాదు, కర్రులు అంటే వ్యవసాయంలో వాడేటువంటి ఒక సాధనం. కర్రులు ఖడ్గాలు అవ్వాలా, పోటు కత్తులు, చిన్న చిన్న కత్తులు ఏమవ్వాలి తెలుసా? ఈటెలుగా మార్చబడాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. బలహీనులు బలవంతులుగా మార్చబడాలి. హల్లెలూయా. ఇక మీదట నేను బలహీనుడని ఎవడు అనకూడదు, బలహీనులు బలవంతులమని చెప్పుకోవాలి, ప్రకటించాలి. తద్వారా దైవికమైన శక్తిని పొంది సాగిపోవాలి. చెప్పు మంచిగా. హల్లెలూయా.
నువ్వు బలపరచబడాలి. ఈరోజు సందేశం ఏంటి తెలుసా? టోబియా వచ్చి సన్బలట్ వచ్చి అంటున్నాడు, ఈ దుర్బలుడైన నెహెమ్యా ఏం చేయగలుగుతాడయ్యా? ఈ దుర్బలులైన యూదులు ఏం చేయగలుగుతారయ్యా? ఈ దరిద్రులు ఏం చేయగలుగుతారయ్యా? హెబ్రీ పత్రికలో వ్రాయబడిన మాట ఏంటి తెలుసా? వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరిచే సమయం. స్తోత్రం చెప్పండి. ఇది నూతన బలము కొరకు, నూతనంగా బలపరచబడుట కొరకు ఇది సమయం. ఇప్పుడు మీకు అర్థమైందా? అపవాది ఏ మాట అయితే పలికాడో అది కాదని నిరూపించే పరిచర్య నెహెమ్యా పరిచర్య. స్తోత్రం చెప్పండి. మందగడ అదే, నువ్వు చెయ్యలేవన్నావు కనుక చేస్తా. ఈ మైండ్ సెట్ రావాలి అందరికీ. నీ వల్ల కాదన్నావు కాబట్టి ఎంత వల్ల అయితే చూపిస్తా. ఇట్ మస్ట్ బి యువర్ మైండ్ సెట్. నువ్వు బలహీనుడు అన్నావు గనక నాలో దైవిక బలం ఎంతో ఉందో చూపిస్తా. ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి ఈ రకమైన వైఖరి, ఈ రకమైన మైండ్ సెట్, ఈ రకమైన ఆలోచన విధానం రావాలి. ప్రపంచంలో ప్రోత్సాహం కొరకు ఎదురు చూడొద్దు. ప్రతి మంచి పనికి వ్యతిరేకతలు, అవరోధాలు, ప్రతికూలతలు, నిందలు, అభ్యంతరాలే కుప్పలు తెప్పలుగా వస్తాయి. నేను ప్రోత్సహించేవాడు ఎవడు ఉండడు. అవమానాల్ని, నిందల్ని, ప్రతికూలమైన మాటల్ని, నిన్ను బలహీనపరిచే మాటల్ని నువ్వు ఆయుధాలుగా, సాధనాలుగా మార్చుకొని బలపరచబడలే తప్ప నీ వెనకాలండి ప్రోత్సహించి దీర్ఘకాలం వెంటాడేవాడు, నిన్ను ఒక స్థితికి తీసుకొచ్చేవాడు ఎవడు లేడు. నీవే ఆ పని చేయాలి. హల్లెలూయా. ఒక గాడిద బలహీనం అయిపోయిందట, పని చేయలేకపోతుందట. దాని మీద విసుగు కలిగింది యజమానుడికి. ముసలిదైపోయింది, బరువులు మోయలేకపోతుంది. నీకు ఇది ఎంతకాలం బతికిద్దో, ఎంతకాలం మేపాలో, ఇదంతా నాకు అవసరమా అని నీళ్లు లేని బావిలో పడేశాడట. విలపిస్తుంది. ఇంతకాలం గొడ్డు చాకరీ చేస్తే, సేవ చేస్తే, భారం భరిస్తే నా యజమానుడు నాకు ఇచ్చినటువంటి ప్రతిఫలం ఇదా? కన్నీరు విడుస్తుంది. అంతటితో ఆగలా. బావిలో వేసాను కదా, ఏనాటికో ఆనాటికి చచ్చింది కదా అనుకోవట్లా. ఇక దాన్ని కప్పి పెడుతున్నాడు. బావినే సమాధిగా మార్చాలని చూస్తా ఉన్నాడు. మట్టి పోస్తా ఉన్నాడు. దానికి తళుక్కుమని ఒక ఆలోచన వచ్చింది. తన మీద పడిన ప్రతి మట్టిని ఇలా దులుపుకోవటం, ఎట్టుంటాం, మళ్ళీ మట్టి దులుపుకోవటం, ఎట్టుంటాం. కొంచెం ఎత్తుగా మట్టి మారంగానే దాని మీద కాళ్ళు వేసి పైకి దులుపుకోవటం, మట్టి మట్టి. ఆయన సమాధి చేయాలనుకున్న మట్టి ఏమైందో తెలుసా? తిరిగి పునాదిగా రావడానికి, బయటికి రావడానికి గాడిదకి సహాయం చేసింది. చప్పలు కొట్టు. హల్లెలూయా. నిన్ను సమాధి చేయాలనుకున్న వాడి సమాధి రాళ్ళు నీకు పునాది రాళ్ళుగా మార్చబడాలి. నీవు లేకుండా చెయ్యాలి అని అనుకున్న వాడి ఎదుటే నువ్వు నిలబడాలి. నువ్వు బలహీనుడివి, నీ వల్ల ఏమీ కాదు, నీ వల్ల ప్రయోజనం లేదు అన్నవాడి ఎదుటే నువ్వేం చెయ్యగలవో నిరూపించాలి. ఏమి అది చేసాడండి. నీకు ఉద్యోగం ఇక వచ్చినట్టేలే అంటారు. ఇక రాదు, జపం చేయవాక రాదు 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 రాదు, ఇక రాదంతే. నువ్వేం చేయాలి తెలుసా? ప్రభువా, నాకున్న బలహీనతను బట్టి ఈ విధంగా నన్ను అంటున్నారు, నీవు నన్ను చూడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము. ఎక్కలేనని నాకు తెలుసు, అది ఎత్తైందని కూడా నాకు తెలుసు. నాకు అంతకంటే బాగా తెలిసింది ఏంటో తెలుసా? నా బలహీనత కంటే ఆ పర్వతం యొక్క ఎత్తు కంటే ఈ బలహీనుడిని ఆ ఎత్తైన పర్వతం మీద ఎక్కించగలిగి నువ్వు తెలుసు. స్తోత్రం. ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీద నన్ను నిలబెట్టయ్యా, ఆ సమభూమి మీద నన్ను నిలబెట్టయ్యా అని ప్రార్థన చేసి ఉద్యోగం సంపాదించాలి. కానీ వాళ్ళ మాటలకు వీళ్ళ మాటలకు కృంగిపోకూడదు.
పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 8 అండి. పుట్టినట్టే అనుకోకూడదు. వాళ్ళు అంటారు, నువ్వు చెప్పాలా, అయ్యా నీవే నాకు సహాయం చేయాలి, సంతు లేని దాన్ని ఇల్లాలుగా మారుస్తానన్నావు కదా, కృప ఇవ్వయ్యా. నీ వల్ల ఏమవుతుంది? ఇదేగా సైతాన్ గడి చెప్పేది. నీకేమవచ్చు, నీ వల్ల ఏమైంది, నువ్వు చేయగలుగుతావా, నువ్వెంత బలహీనుడివి, నువ్వెంత బలహీనరాలివి, నీకేం చేతనైద్ది? ఇదేగా సైతాన్ గడి మాటలో. మనమైతే ఆ మాటలు లైట్గా తీసుకోవాలి, డీకోడ్ చేయాలి. వాడన్న దానికి వ్యతిరేకంగా చేయడానికి మనం పురుకొల్పుకోవాలి, బలపరుచుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతాడు. స్తోత్రం. ఎవడైనా మనుష్యుడు, ఏ వ్యక్తి అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే నిన్ను బలహీనునిగా, బలహీనురాలిగా చిత్రీకరిస్తే, నిన్ను బలపరచగలిగిన వాని ఎదుట నువ్వు మోకాళ్ళు వేయగలిగితే, చేతులు చాపగలిగితే, కన్నీరు కార్చగలిగితే, ఆయన కొరకు ఎదురు చూడగలిగితే, God is going to give you new strength. హల్లెలూయా. ఒక నూతన బలాన్ని ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు. ఈ ఊరిలోనే నీ కుటుంబం బలహీనమైతే నీ కుటుంబాన్ని దేవుడు బలపరచునుగాక. ఈ సంఘంలోనే నువ్వు బలహీనుడు అయితే ఈ సంఘంలో నేను బలమైన సాధనముగా మార్చునుగాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, ఇంకొకసారి చెప్పు. యు ఆర్ నాట్ ఎ వీక్, యు ఆర్ మైటీ. నువ్వు బలవంతుడివి, యు ఆర్ పవర్ఫుల్, నువ్వు శక్తివంతుడివి అండి. స్తోత్రం చెప్పు గట్టిగా. చాలా మందికి తెలియదు, చాలా మందికి ఇది తెలియక, అయ్యా నేను బలహీనున్నయ్యా, బలహీనున్నయ్యా, నాదే ఉందయ్యా, నాదే ఉందయ్యా. సైతాన్ చెప్పిన దానికి ఆమెనంటావా? సైతాన్ చెప్పిన దానికి ఆమెనంటావా? మనుషులు చెప్పిన దానికి ఆమెనంటావా? దేవుడు చెప్తున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. స్తోత్రం. మనుషులు నిన్ను పిరికోడనుకుంటున్నారు, నీకు నువ్వే పిరికివానిగా చిత్రీకరించుకుంటున్నావు. కానీ నాకు తెలిసిన విషయం చెప్తా విను. మనుషుల దృష్టిలో నువ్వు పిరికివానివే, నీ దృష్టిలో కూడా నువ్వు పిరికోడివే. కానీ నేను పిలుస్తున్నాను, నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడివి, పరాక్రమము కలిగిన బలవంతురాలివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తమ దృష్టికి తామే బలహీనులైన వారిని అనేకులు ఎదుట బలపరచగలిగిన శక్తి కలిగిన ఇశ్రాయేలీయుల దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతా ఉన్నాం. ఆయన ఆరాధించేటప్పుడు ఎట్లా ఉండాలి? ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరైనా స్తోత్రం. ఎవరైనా చెప్పు గట్టిగా. మింగుతారు ఎందుకు? చెప్పు గట్టిగా. సైన్యములకి. ఇంకొకసారి చెప్పు, మరొకసారి చెప్పు. యెహోవా. నీకు బలహీనత వచ్చిన ప్రతిసారి చెప్పాలి, నువ్వు సామాన్యుడు కాదు నాయనా, నేను ఆరాధిస్తున్న దేవుడు అయిన నువ్వు బలహీనుడు కాదు నాయనా. సైన్యములను, ఇశ్రాయేలు సైన్యములను నడిపించిన అధికారివి, అధిపతివి, సైన్యాధికారివి. సంఘమనబడిన సైన్యంలో నేను బలహీనుడైపోయాను, నన్ను బలపరచగలిగిన బాధ్యత నీదే కదా, లేవనెత్తయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఎప్పుడు చెప్పే మాట అదేగా. ఇశ్రాయేలీయుల ఎదుట 40 దినాలు పగలు రాత్రి తేడా లేకుండా గొలియాతు ఒకటే ఒక కేకాసు, రే ఇశ్రాయేలీయుల్లో దమ్ముంటే రండిరా నాతో యుద్ధం చేయడానికి. మగోడని ఎవడంటే రండిరా. తొడగొడుతున్నాడు, మీసాలు తిప్పుతున్నాడు, రొమ్ము బాదుకుంటున్నాడు, గర్జిస్తున్నాడు. ఒక్కడన్నా నేనున్నాను అంట్లా. అయిపోయింది అబ్బాయి మన పని. ఏమన్నారు? అయిపోయింది. సౌలు గారు కూడా చెప్పండి, 104 జ్వరం వచ్చి
ఏం జరిగిద్దో నాకు తెలియదు అబ్బాయి, అది నేను చూడలేను నా కళ్ళతో. ఈ టైంలో వచ్చాడు ఎవరు, దావీద్ గారు. ఆయన ఎందుకు వచ్చాడు? మా అన్నలు బాగా యుద్ధం చేసి అలిసిపోయి ఉంటారు అనుకుంటున్నారు. వీళ్ళు తింటున్నారు, యుద్ధం చేయకుండా ఏం చేస్తున్నారు? కడుపు నిండా తింటున్నారు. కనీసం వాడితో యుద్ధం చేసే శక్తి లేదు, భోజనాలన్నా తిందామని తింటున్నారు వీళ్ళు. ఇంకా బలం కావాలని జున్ను మొక్కలు, కొబ్బరి మొక్కలు, అన్ని బలమైన పదార్థాలు తీసుకొని వచ్చారు. యుద్ధం లేదు, ఏం లేదు ఇక్కడ. అక్కడ చూస్తే కేకలు. ఈ కేకలు విని దావీదుకు రోషం పుట్టింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోషం పుట్టింది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది తెలియలేదా? 6 మూరల జాలిని ఉన్నాడు, యుద్ధం చేయడానికి రమ్మన్నాడు. సౌలు గారి మూలన పడిపోయాడు. నువ్వు చేస్తావా ఏంటి? నేను చేస్తాను. రాజు దగ్గరికి వెళ్ళాడు. నీకు బలం చాలదు అన్నాడు ఆయన. ఏమన్నాడు? బలం చాలదా? ఇప్పుడు ఈయన చరిత్ర అంతా చెప్పాడు. నీకు బలం చాలదని చెప్పినప్పుడు నీ చరిత్ర చెప్పు, సాక్ష్యం చెప్పు. అయ్యా నిజమే, నేను బలహీనుడినే, బాలుడినే. కానీ ఒక రోజున నా చిన్న మందులోనికి గొర్రెపిల్లని ఎత్తుకుపోవడానికి సింహం వస్తే దాన్ని జయించాను. ఇంకోసారి ఏం జరిగిందో తెలుసా? ఎలుగుబంటి వచ్చింది, గొర్రెపిల్లని తీసుకెళ్ళిపోతుంది, దాని గడ్డం పెరికి తరిమి కొట్టానయ్యా. ఆహా, నిజమా? నిజమే చెబుతున్నానయ్యా, ఇది నిజం. అయితే దేవుడు నీకు సహాయం చేయనుగాక అన్నాడు. పంపించాడు. అంతటితో అవలా పరీక్ష. యుద్ధ రంగంలోకి వెళ్ళగానే అంతెత్తున్నాయన ఇట చూసి ఆ రూపాన్ని, దావీదు యొక్క రూపాన్ని, ఆ యొక్క లేతదనాన్ని, ఆ బాల్యాన్ని చూసి తృణీకరించాడట. ఆ రూపాన్ని చూసి తృణీకరించరే. కయ్యానికైనా బియ్యానికైనా కొంచెం సమూజ్జి కావాలరా. నువ్వెంత, నీ శక్తి ఎంత, నీ బలం ఎంత, కుక్కలాగా ఉన్నానా ఏమిరా? నేను అనలేదే కుక్కని, నువ్వే అనుకున్నావు. అయితే దేవుడు కుక్క చావే నీకు అన్నాడు దావీదు. నన్నే కుక్క చావంటావా? జస్ట్ 5 minutes, ఇప్పుడే వస్తా, ఇక్కడే ఉండు. ఆయనకేం అర్థం కావట్లా. లోయలోకి వెళ్ళాడు. నునుపోయిన 5 రాళ్ళు ఏరుకున్నాడు, ఒడిసిల్లో పెట్టాడు. తిప్పి 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 వదిలాడు. తగలగానే ఈదురాల పడిపోయాడు. విగ్రహం లాంటి మనిషి అలా పడిపోగానే దుమ్మల లేచుంటది. ఎక్కడి జనం అంతా గుమ్ముకుపోయాడు. అప్పుడు దాకా మూలుగుతున్న ఇశ్రాయేలు అందరూ వచ్చి, గొలియాత్ అనేవాడు లేడు, దావీదుకు జయం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. సౌలుకు 1000, దావీదుకు 10,000 అని పాట కట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు చేత తృణీకరించబడిన వాడు, గొలియాతు చేత తృణీకరించబడిన వాడు, అన్నల చేత తృణీకరించిన ఈ బలహీనుడే ఇశ్రాయేలు సింహాసనం స్థిరపడడానికి, ఆ రాజ్యం ఆ దినమున నిలబడడానికి కారకుడైన బలవంతునిగా మార్చబడ్డాడు. కొట్టబడ్లు. హల్లెలూయా. బలహీనులనే సంఘమునకు ఆధారంగా మార్చగలిగిన దేవుడు, యుద్ధము రాని వారినే ప్రార్థనా పరులుగా మార్చగలిగిన దేవుడు, ఏమీ చేయడం చేతగాని వారినే సమర్థులుగా చేయగలిగిన దేవుడు నీ దేవుడు. నీ బలాన్ని నిర్ధారించాల్సింది నువ్వు కాదు, నీ శత్రువు అంతకంటే కాదు, నీ దేవుడు. స్తోత్రం చెప్ప గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏమంటున్నాడు? చాలా విషయాలు ఉన్నాయి కానీ ముందుకెళ్ళిపోతున్నాను. నెహెమ్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో రెండోది ఏమన్నాడు తెలుసా? తమంతట తామే ఈ పని చేస్తారా అంటే దీని అర్థమైంది. వీళ్ళకున్న ఆర్థిక పరిపత్తి ఎట్లాంటిది, వీళ్ళకున్న శక్తి ఎలాంటిది, ఇన్ని రకాలైన జాతుల మధ్యలో ఇళ్ళు వచ్చి వీళ్ళు ఇళ్ళే కట్టుకుంటారా? తమంతట తామే వాళ్ళకాళ్లే కట్టుకుంటారా? వాళ్ళకాళ్లే. ఈ మాట అపవాది పలుకుతా ఉన్నాడు. నెహెమ్యా అంటున్నాడు, అవును, ఎవరి సహాయం లేకుండా మేమే కట్టుకుంటాం. స్తోత్రం. ఎవరి సహాయం లేకుండా మేమే కట్టుకుంటాం, మాకెవరి సహాయం అవసరంలా అంటున్నాడు. అన్నట్టుగానే జస్ట్ 52 daysలో 52 రోజుల్లో ప్రాకారాలన్నీ కట్టిపడేశాడు. చప్పట్లు కొట్టాలి.
హల్లెలూయా. నీకు నువ్వే చేస్తావా? ఏ డౌటా? చెప్పాలి సైతంతో. నీకు నువ్వే చేస్తావా? ఇక డౌట్ ఎందుకు అందులో? అసలు చేయటానికే కదా నేను వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నెహెమ్యా రాజు దగ్గర నుంచి వచ్చేటప్పుడు సైన్యాన్ని తీసుకొని రాలా, సహాయకులను తీసుకొని రాలా, ఒంటరిగా వచ్చాడు. నెహెమ్యాకున్న బలం, ఆ శక్తి చూడండి. తమంతట తామే చేయగలమన్న నిరీక్షణతో వచ్చాడు. ఒక్కడిలో ఆ నిరీక్షణ ఉంటే ఆ నిరీక్షణ అందరిలో పనిచేస్తుంది. స్తోత్రం చెప్పండి. నీలో పని చేస్తే నీ కుటుంబంలో పని చేస్తుంది. నీలో పని చేస్తే నీ పిల్లలలో పని చేస్తుంది. స్తోత్రం చెప్పండి. చెప్పగలగాలి, చేయగలం, ఇది చాలు, ఇట్స్ ఎనఫ్, చాలు. ఎందుకంటే ఎందుకు? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎక్కువ ఎందుకంటే అన్నట్టుగా వైఖరిలోనికి వెళ్ళాలా. స్తోత్రం. గిద్యోనుతో కలిసి యుద్ధం చేయడానికి 10,000 మంది వచ్చారు. ఎంతమంది? దేవుడు అన్నాడు ఇది చాలా ఎక్కువ. ఏమన్నాడు? చాలా ఎక్కువ. ఎందుకు? గిద్యోను వంటోళ్ళు ఎక్కువైతే వంట చెడిపోయిందంట. వంటోళ్ళు ఎక్కువైతే ఏమైంది? వంట చెడిపోయింది. ఉప్పు వేయలేదు అనుకుని ఈ తల్లి ఉప్పు వేసింది. కారం కొంచెం తక్కువైనట్టుగా ఉందే అని రుచి చూడకుండానే ఇంకొక కారం వేసింది. ఈ పసుపు ఏదో తేడాగా ఉందే, హోలీ పండుగ అయింది ఆ కూర. అందుకని వంటోళ్ళు ఎంతమంది ఉండాలో అంతే ఉండాలి. యుద్ధం చేసేవాళ్ళు ఎక్కువైనా తేడానే. ఈ సంఘాల్లో పెత్తనాలు చేసేవాళ్ళు ఎక్కువైన ఇదే గోల. పాడైంది ఆ వ్యవస్థ. గిద్యోను చాలా ఎక్కువరా బాబు. మొత్తానికి టెస్టులన్నీ పాస్ అయిన వాళ్ళల్లో 300 నిష్ణాతులయ్యారు. ఎంతమంది? చెప్పు గట్టిగా. చెప్పనా ముగించనా? గట్టిగా చెప్పు. హల్లెలూయా. ఎంతమంది? 300 మంది. వచ్చింది ఎంతమంది? 10,000 మంది. 9,700 మందిని తిరిగి పంపించాడు దేవుడు. 10,000 మందిని చూసినప్పుడు గిద్యోనికి ఎట్లా ఉండుంటుందో, ఆహా ఇంకేమి అనుకుని ఉంటాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, సంఖ్య బలంలో లేదురా నాకన్నా, ఆ బుజ్జోడా నాలో ఉంది. ఈ 300 మందినే వాడుకొని నిన్ను బలవంతంగా చేస్తా పో అన్నాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సంఖ్యా బలంలో లేదు బాబు, న్యూమరల్ స్ట్రెంత్ కాదు నాయనా, బలము ఆయనలో ఉంది. ఎవరిలో? ఆయనలో ఉంది. గుంపులు ఎందుకు మనకే? ఈ గుంపులతోనే ప్రాబ్లం. ప్రతిష్ఠించబడిన 10 మంది చాలు, సంఘాలు బాగుపడతాయి. సమర్పణ కలిగిన కొందరు చాలు, సంఘం ఆశీర్వదించబడుతుంది. 9,007 మందిలో ఉండొద్దు, 300 మందిలో నిష్ట కలిగిన వాళ్ళలో, సమర్పణ కలిగిన వాళ్ళలో, పరీక్షలో జయము కలిగిన వారిలో నువ్వు బ్రతకడానికి ఇష్టపడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పు. అందుకని మీరే చేస్తారా? శత్రువులు కూడా అమాలేకులు అనుకుంటారు. వాళ్ళంతరా తిప్పి కొడితే 300 మంది కూడా లేరు కానీ అని అంటారు. శత్రువులను తరిమి కొట్టింది ఈ 300 మంది. అంత గొప్ప సైన్యాన్ని కూడా ఎంతమందికి? జస్ట్ 300. 300 మంది తరిమి కొట్టారు. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను పిలిచాడంటే, నిన్ను అభిషేకించాడంటే, నీ కృపనిచ్చాడంటే సంఖ్యాబలంతో పని లేకుండా ఆయనే నీ సైన్యముగా మారి పని చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. Our God is himself. Do something in your life. ఆయనే నీ జీవితంలో ఏదో చేస్తాడంతే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క చెప్తున్న 10,000 మంది మోహరించిన నీ మీదకి ఎంతమంది దండొచ్చి వచ్చినా, నీ కుడివైపు పడిపోయినా ఎడమ వైపున పడిపోయినా, దావీదో నువ్వు పడిపోయా, ఎందుకంటే నిన్ను నిలబెట్టే
వెన్నెముకలాగా నేనున్నానుగా. స్తోత్రం. దావీదు అంటున్నాడు, ఆయన ఒక్కడు నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను చెలించబడను, నేను కదలను. ఎవరున్నారు? చెప్పమ్మా గట్టిగా, చెప్పమ్మా గట్టిగా. ముందు లైన్లో ఉన్నాడు చెప్పండి. ఎవరు నీ రైట్ హ్యాండ్? ఎవరునా? మనుషులు రైట్ హ్యాండ్ అయితే ఏనండి అయ్యా, ఈ రైట్ హ్యాండ్లు ఎంతకాలం ఎల్లకాలం ఉండవు. దావీదుకు తెలుసా సంగతే? ఇంట్లోనే ప్రేమించే తండ్రి లేడు, ప్రేమించడానికి తల్లి లేదు, అన్నలు ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర నుంచి కొంచెమైనా ప్రోత్సాహం లేదు. నీకు ఎవరయ్యా నాకు బలం అంటే ఆయనకు అర్థమైంది, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానని తనను అనగా దేవునిని కుడి పార్శ్వముగా చేసుకున్న భక్తుడు దావీదు. అందుకని దావీదు ఒక్కడే సింహాన్ని జయించాడు. దావీదు ఒక్కడే చెప్పండి ఎలుగుబంటిని జయించాడు. దావీదు ఒక్కడే గొలియాతును జయించాడు. స్తోత్రం. దావీదు ఒక్కడే సౌలుకు దూరముగా పరిగెత్తగలిగాడు. స్తోత్రం చెప్పండి. ఒక్కడే 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 ఒక్కడే. ప్రవక్తలను చూడండి, రాజులను చూడండి, భక్తులను చూడండి, ఒంటరి పోరులో వాళ్ళకి విజయం ఇచ్చింది దేవుడే. దేవుడే ముమ్మాటికి 1000 సార్లు కూడా దేవుడే. స్తోత్రం. నేను ఒక్కదాన్ని అక్క ఏం చేయగలను? కావాల్సిందే ఆ ఒక్కళ్ళనక్క. నేను ఒక్కడినేనయ్యా, ఏం చేయగలను? కావాల్సిన తమ్ముడు ఆ ఒక్కడివే. తొడుకు బెడుకురాళ్ళు తట్టడేలా? ఒక వజ్రం చాలు ఆయన. గాడిద పాలు లీటర్లు ఎందుకో? గంగి గోవు పాలు పావు లీటర్ చాలయ్యా. వేమన్ గారు అన్నారుగా, నీ మిషన్ని, నీ విజన్ని చెడగొట్టే గుంపొద్దు. గుర్తుపెట్టుకో, జనం ఎక్కువ ఉంటే పని జరిగింది అనుకుంటావు. వాళ్ళల్లో గోతులు తీసేవాళ్ళు ఎంతమందో నీకేం తెలుసు? నీకు వెనక లాగడానికి ప్లాన్లు గీసే గుంపు ఎంతమందో నీకేం తెలుసు? ఏకాడికి శత్రువులతో మ్యాచ్ ఫిక్స్ అయిన వాళ్ళు ఎంతమంది నీ టీంలోనే ఉన్నారో నీకేం తెలుసు? అందుకని గుంపు తక్కువగా ఉంటే జయం ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. గుంపు తక్కువ ఉంటే జయం ఉంటుంది, ఎక్కువ ఉంటే ఇబ్బందులు. ఈ గుంపులోనే 4-5 గ్రూపులు వచ్చి నాయకత్వానికి ఎదురు తిరిగి ప్రతికూలమైన ఆలోచనలు చేసి ఈ తల్లపిచాలో ఉంటుంది. ఇది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకనే ఒంటరి పోరులోనే విజయం ఇవ్వడానికి దేవుడు తన భక్తులకు సహకారిగా ఆది నుంచి ఉన్నవానిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒంటరి పోరు విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పుబట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పుబట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, పాడాలే, నేనుండాలేనయ్యా. నీవే లేకుండా, నీ తోడే లేకుండా, లోలే నీవే లేకుండా, నీ తోడే లేకుండా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. చెప్పు గట్టిగా. నీవు మాత్రమే చేయగలిగిన ఆ సామర్థ్యాన్ని ప్రభు ఇవ్వగలడు.
సన్బలట్ అన్నాడు, మీకు మీరే చేస్తారా? మీకు మీరే. అసలు ఇశ్రాయేల్ సంగతి తెలియదు. వాళ్ళకు వాళ్ళే 10 తెగుళ్ళు రప్పించి ఐగుప్తు నుంచి విడుదల పొందిన వీళ్ళు. ఎవరు సహాయం చేయాలి ఐగుప్తులో? స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేల్ సంగతి తెలియదు. ఎర్ర సముద్రాన్ని చేల్చడానికి ఎవరన్నా వచ్చారా? దేవుడే వారి పక్షము నుండి తమకు తామే దాటిపోయారు. వీళ్ళ సంగతి తెలియదు. తమకు తామే యోర్దాను దాటిన వాళ్ళు వీళ్ళు. ఎవరో తమకు తామే యుద్ధాలు చేసిన వాళ్ళు వీళ్ళు. ఇటుకలు కాల్చడం తెలుసు, యుద్ధాలు చేయటం కూడా తెలుసు. స్తోత్రం చెప్పండి. ఇప్పటికీ కూడా ప్రపంచ పటములో తమకు తామే ఒంటరి పోరు సల్పుతో శత్రువులకు నిద్ర పట్టనీయకుండా సింహ స్వప్నంగా మారిందే ఇశ్రాయేలీలు. స్తోత్రం చెప్పు. ఆ శరీర సంబంధమైన వారు ఇశ్రాయేలీలు. వారైతే మనం అంతకంటే ఇంకొక మెట్టు ఎక్కువే. వీఆర్ స్పిరిచువల్ ఇజ్రాయెలైట్స్. స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. హల్లెలూయా. మనకు మనమే చేయగలం. ఆమేన్ చెప్పు. మనకు మనమే వెళ్ళగలం. హల్లెలూయా. మనకు మనమే కట్టగలం. హల్లెలూయా. మనకు మనమే చేయగలం. హల్లెలూయా. మనమే. ఆమేన్. హల్లెలూయా. ఎవరు వచ్చారు? కనాను చేరేంత వరకు ఏ జాతి అయినా ఇశ్రాయేలీలతో కలిసిందా? మేము ఉన్నాం రా బాబు అని. అవసరమైతే ఇంకా ఆటంకాలే కలిగించిందిగా, అభ్యంతరాలు వ్యక్తం చేసిందిగా, అడ్డుగోడగానే నిలిచిందిగా. తమకు తామే. దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు ఎప్పుడు ఒంటిగానే మిగిలిపోవాల్సి వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. నీకు నీవే పోరు సలుపుటకు శక్తిని నీకు ప్రసాదించే దేవుడు నీకున్నాడు. సపోర్టు కోసం ఎతకవాక, లేకపోతే ప్రోత్సాహం కోసం ఆలోచించేవాక. దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు ఒంటరిగానే సాగిపోవాలి. స్తోత్రం. ఒక్క యేసన్న ఎంత పెద్ద హోసన్న అయింది. స్తోత్రం చెప్పండి. అంతే, ఎవరైనా అంతే, ఏ దైవజనుడైనా అంతే. ఒక్క భక్త సింగ్ ఎంత పెద్ద హెబ్రోన్ అయింది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నీతిమంతునిగా నిలబడితే నీలో నుండి అనేక మందిని బయటకు తీసుకొని వస్తాడు. ఒక్క అబ్రహామే ఈరోజు ఇసుక రేణువుల వంటి, స్తోత్రం, ఆకాశ నక్షత్రాలు వంటి ఒక్క అబ్రహామేనండి. ఒక్కసారేనండి. తమకు తామే చేసుకుంటారా? ఇంకేమన్నారు చెప్పండి. తమకు తామే బలులు అర్పించి బలపరుచుకుందురా. ఏంటంట? బలులు అర్పించి. ఈడే ప్రశ్న వేసాడు, అందులోనే జవాబు చెప్పాడు ఈడు సైతాన్ గాడు. మామూలు ఎంత అమ్మాయి కూడా చూడండి. బలులు అర్పించుకొని బలపరుచుకుంటారా? ఈ సైతాన్ గాడు అన్నాడు, బలుల్లో ఏముందిరా బలం అన్నట్టుగా మాట్లాడాడు. నెహెమ్యాకి వేరేగా అర్థమైంది. బలులు అర్పిస్తే బలంగా బోలు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అప్పుడప్పుడు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడతావు, కానీ నాకు అక్కడ మెటీరియల్ దొరుకుతుందిరా బాబా. అపవాది నువ్వు ఎన్ని రకాలు మాట్లాడినా అక్కడ నాకు ఆన్సర్ దొరుకుతుందిరా నాయన. నా జీవితంలో నువ్వు ఉండటం కూడా మంచిదేలే, దేవునికి స్తోత్రం అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఆడే లేకపోతే మనకు కొన్నిసార్లు ఐడియాలు రావు. వాడు అనుకుంటాడు నేను తిప్పికొడదాం అనుకుంటాడు. ఆడికి అంత ఉంటే మనకి అంత ఉండాలా? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కదా. స్తోత్రం. మనం అట్లా తిప్పుతాం, డీకోడ్ చేస్తుందని. బలులు అర్పించి బలపరుచుకుంటారా? నువ్వెంత, నీ ప్రార్థన ఎంత ఎట్టంటావా అంటే బలి అర్పిస్తే బలం వచ్చిందా? ఓకే, సూపర్. ఇప్పుడు ఏం చేయాలి? బలులు అర్పించాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. బలులు అర్పిస్తే బలం. శత్రువుని ఎగతాళి చేస్తున్నాడు, ప్రార్థన మానొద్దు. ప్రార్థనే నీకు బలిగా మార్చబడను గాక.
ప్రార్థనే నీకు బలిగా మార్చబడును గాక. కన్నీరే నీకు బలముగా మార్చబడును గాక. స్తోత్రం. అంగలార్పే నీకు బలముగా మార్చబడును గాక. మోకాళ్ళ యుద్ధమే నీకు బలముగా మార్చబడును గాక. వేదనతో కూడిన ప్రార్థనే నీకు బలమునిచ్చును గాక. బలులు అర్పించుట ద్వారా బలం. స్తోత్రం. అబ్రహాం ఎందుకనంత అన్య దేశంలో బలవంతుడయ్యాడో తనకు తెలిసింది ఒకటే, వెళ్ళిన ప్రతి స్థలములో బలి అర్పించుట. స్తోత్రం. ఈ ప్రపంచంలో నువ్వు ఏ మూలకెళ్ళిన బలవంతునిగా బలవంతురాలిగా ఉండాలంటే వెళ్ళిన ప్రతి చోట ప్రార్థించు. ప్రార్థనలోనే బలం ఉంది. ప్రార్థన పరుడే బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్. పిల్లి లాంటి నువ్వు కూడా ప్రార్థన చేసిన తర్వాత పులైపోతావు. నడవలేక నిస్త్రాణం అయిపోయిన తాబేల్లాగా ఉన్న నీవు కూడా ఒక లేడి వలె పరిగెత్తుతావు. ఎప్పుడు? ప్రార్థన తర్వాత. బలిలోనే బలం ఉన్నది. స్తోత్రం చెప్పండి. బలిలోనే, బలి అర్పణలోనే బలం ఉన్నది. స్తోత్రం చెప్పండి. ప్రార్థనలోనే ప్రభావం ఉన్నది. హల్లెలూయా. బలహీనులను బలపరిచేది ప్రార్థనయే. నెహెమీకి తెలుసు కానీ ఎవరు గుర్తు చేశారు? అపవాదే. తెలుసు కానీ ఎవరు గుర్తు చేశారు ఆ టయానికి? ఆహా, ఓకే, బలులు అర్పిస్తే బలమా? ఓకే. ఈరోజు అపవాది నీ వల్ల ఏమవుతుంది, నీ ప్రార్థన ఏ పాటిది అంటారేమో. ఒక దైవజనుడు అన్నాడు, మనుషులు ప్రయత్నాలను ఆటంకపరచవచ్చు, పథకాలు పన్నవచ్చు, నీ ప్రార్థనని ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడికీ లేదు. చప్పటి కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసే దానిని ఎట్లా చెడగొట్టాలని అనేక మంది చూడొచ్చు, కానీ నువ్వు చేయుచున్న ప్రార్థన అయితే ఆపగలిగిన శక్తి ఎవడికి లేదుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రయత్నాల కంటే ప్రార్థన గొప్పది. స్తోత్రం. ప్రతి ప్రయత్నం ముందు ప్రార్థనే భూమిక పోషించునుగాక. అదే తొలి పాఠముగా నీకు ఉండునుగాక. పునాది రాయిగా మార్చబడునుగాక. దేనినైనా నువ్వు ప్రార్థనతో ప్రారంభించు, ఆ ప్రార్థనే నిన్ను గమ్యానికి చేరుస్తుంది. స్తోత్రం. బలి అర్పిస్తే బలం అండి. బలి అర్పిస్తే బలం. ఒక్క ఏలియానే 400 మంది బయలుదేవతను ఆరాధించే ఆరాధకులు ఉన్నారు. ఏలియా ఒక్కడు. చెప్పండి, 400 మంది ఒకవైపు. 1 verse 400. భౌతిక బలముతో మనం ఆలోచన చేస్తే, ఈ ప్రకృతి ధర్మాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఒక్కడు 400 మందిని చంపటం ఏంటే అన్నట్టుగా ఉంటుంది. కానీ ఏలియాకి 400 మందికి మధ్యలో అంత పోరు జరగటానికి, ఆ ఒక్కడు 400 మందిని చంపడానికి ఏలియాని బలవంతునిగా చేసింది బలిపీఠం. స్తోత్రం చెప్పు గట్టిగా. వింటున్నారా? ఎంత గొప్ప ఘన విజయానికి, ఎంత మహాగ్ని దిగడానికి ఏలియా చేసిన మొట్టమొదటి పని పడగొట్టబడిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు. స్తోత్రం. నువ్వు నూతన బలం పొందాలంటే మళ్ళీ బలిపీఠపు అనుభవాల్లోనికి రావాలి. కమ్ ఆన్ టు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్టర్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రేయర్ లైఫ్. ప్రార్థనా జీవితం ఎందుకు తిరిగి రా. గతంలో పొందిన బలాన్ని తిరిగి నువ్వు పొందబోతా ఉన్నావు. గతంలో ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలు చూసావు, ఎన్ని కార్యాలు చేశావు, ఎన్ని కార్యాలు చవి చూసావు, ఎన్ని కార్యాలు అనుభవించావు, ఎన్ని జయాలు చూసావు. ఇప్పుడు ఆ ప్రార్థన తగ్గడం వల్లే నీ కుటుంబం బలహీనమైంది. ఆ ప్రార్థన తగ్గడం వల్లే నువ్వు బలహీనుడిగా మార్చబడ్డావు. పడద్రోయబడిన బలిపీఠపు రాళ్లను తిరిగి నిలబెట్టాలని పరిశుద్ధాత్ముడు ఈ రోజున సంఘానికి పిలుపునిస్తున్నాడు. హల్లెలూయా. కమ్ అగైన్ టు రీబిల్డ్ ఆల్టర్. మళ్ళీ కట్టు, మళ్ళీ కట్టు, మళ్ళీ కట్టు, మళ్ళీ కట్టు. మళ్ళీ బలి పశువుని పెట్టు. స్తోత్రం. ఆ బలి పశువు నీవే. సజీవయాగంగా మారు. ఎంత అగ్ని దిగొచ్చిందో తెలుసా? రాళ్లను సర్వసాధారణంగా దహన బలి పశువును దిగే అగ్ని ఓకే. రాళ్లని, కట్టెల్ని
అదంతా బూడిద అయిపోయిన తర్వాత వచ్చే బూడిద ఉంటుందే, ఆ బూడిద కూడా కనబడనంత అగ్ని దిగిందట. బలిపీఠము కనబడనంత, బలిపీఠమును అధిగమించిన అగ్ని దిగింది. చప్పట్లు కొట్టు. నువ్వు ఊహించిన దానికంటే, ప్రార్థించిన దానికంటే అద్భుతాలు చేస్తాడంటే ఇదే. నువ్వు చేసిన ప్రార్థన కంటే అద్భుతాలు ఎక్కువ జరుగుతాయి. హల్లెలూయా. ప్రార్థన కొంచెమే, అద్భుతాలు ఎక్కువ జరుగుతాయి. హల్లెలూయా. 5 సంవత్సరాల నుంచి జరగని కార్యం నువ్వు రోజుకు 5 నిమిషాలు ప్రార్థన చేసిన కార్యాలు ప్రారంభించబడతాయి. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. కట్టు బలిపీఠం. యవనస్తులారా, బలిపీఠాలు కట్టండి. స్త్రీలారా, బలిపీఠాలు కట్టండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఏమనుకోరుగా, ఏమనుకోరుగా. ఇళ్ళకి ఏం కట్టుకున్నాం మనం? ఇంటి బయట అరుగులు కట్టుకున్నాం. ఎందుకు? జనంతో కలవడానికి. బలిపీఠాలు కడితే దేవునితో కలుస్తాంగా. ప్రైజ్ ది లార్డ్. బలిపీఠం దేవునితో కలిసే స్థలం కదా, అది కట్టుకుంటే ఇంకెంత బాగుంటుంది. హల్లెలూయా. అంటే ప్రార్థన, వీధులు ప్రార్థన శిబిరాలుగా మార్చబడాలి. వింటున్నారా? యోనా ప్రకటించాడో లేదో, ప్రతి ఇంటిలో బలిపీఠం. స్తోత్రం. ప్రతి వీధిలో ఏడుపే. హల్లెలూయా. ప్రతి వీధి మూలలో ఏడ్చే కుర్రోళ్ళు కూడా ఏడుస్తున్నారు, అయ్యా మేము పాపులమని. స్త్రీలు ఏడుస్తున్నారు, రాజులు ఏడుస్తున్నారు, మంత్రులు ఏడుస్తున్నారు, ప్రభుత్వ అధికారులు ఏడుస్తున్నారు. ఎక్కడ చూసిన ఏడుపే, ఒకటే ప్రార్థన. ఓ లార్డ్, ఫర్గివ్ అవర్ నేషన్. మా దేశమును క్షమించండి, రక్షించండి. 40 దినాల్లో ఆ పట్టణం, నినివే పట్టణం నాశనం అవ్వాల్సింది. వాళ్ళు చేసిన ఆ ప్రార్థనలు 100 సంవత్సరాలు నిలబెట్టాయి. చప్పట్లు కొట్టి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? యోనాకి నహూముకి మధ్య గ్యాప్ 100 years. మళ్ళీ రెండోసారి హెచ్చరించడానికి 100 సంవత్సరాలు పట్టింది. అన్ని సంవత్సరాల దాకా నిలబడింది ఆ పట్టణం. అంత బలం వాళ్ళకి ఎందుకు వచ్చింది? బలిపీఠము కట్టారు. నీ అపవాది నిన్ను అంతమొందించడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి బలిపీఠం కట్టు. 1 సంవత్సరం మళ్ళీ పొడిగించబడింది, మరికొన్ని సంవత్సరాలు పొడిగించబడతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నిన్ను బలుపరిచేది బలిపీఠమే. ఆమేన్. మనుషులు కాదు, ప్రయత్నాలు కావు, డబ్బు కాదు, జనబలం, ధనబలం ఇవ్వలేని బలం బలిపీఠం యొక్క బలం వస్తుందండి. బలిపీఠము ద్వారా బలపరుచుకుని యెహోషాపాతు మీదకి విస్తారమైన సైన్యం వచ్చింది. కత్తులు సానబెట్టండి రా అనలా, యుద్ధాయుధాలు సిద్ధం చేసుకోండి రా అనలా, అందరూ ఉపవాస ప్రార్థన చేయండి రా అన్నాడు. చప్పట్లు కొట్టు. ఆరాధకులు ఆరాధన చేయండి అయ్యా, ప్రవక్తలారా ప్రవచించండి అయ్యా, గాయకులారా పాడండి అయ్యా, స్త్రీలారా ప్రార్థించండి, ఏడవండి, ఉపవాసాలు చేసేవాళ్ళు ఉపవాసాలు చేయండి అని దేశం మొత్తం ఒకటే ఆరాధన, బలిపీఠపు ఆరాధన. 3 రకాలైన జాతులు ఒక సైన్యంగా మారుస్తే ఇశ్రాయేలీల్లో ఒక్కడు కూడా నశించలేదు. వాళ్ళ శత్రువుల యొక్క దోపుడు సొమ్మును దోచుకోవడానికి 3 రోజులు పట్టింది. స్తోత్రంగా. అంత బలం యెహోషాపాతు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని మైకి. నేను బలహీనుడినేనయ్యా, బలిపీఠములో బలం ఉంది. బలిపీఠముల చేత నన్ను నేను బలపరుచుకున్నాను. నా శక్తి అయితే చాలేది కాదు, బలిపీఠము ద్వారా నన్ను నేను బలపరుచుకున్నాను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మిస్పాలో కూడా బలిపీఠము కడితే సమూయేలు మిస్పాలో బలిపీఠము కడితే ఇశ్రాయేలీలకు ఫిలిష్తీయుల మీద జయమునిచ్చిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. స్తోత్రం. Ebenezer, our God is Ebenezer, the rock of help, సహాయపు రాయి. స్తోత్రం.
నువ్వు బలిపీఠం గడితే ఎబెనేజరు లాగా దిగి వస్తాడు. ఎబెనేజరు వలె దిగి వస్తాడు. సహాయపు రాయిగా దిగి వస్తాడు. ఆ రాయి నీ చేతిలో పడిందంటే శత్రువు తొనకలైపోవాల్సిందే. అంత బలం ఆ రాయిలో ఉంది. అది నువ్వు మొయ్యలేవు కానీ మోసే బలం కూడా ఆయన ఇస్తాడు. నీలో ఆత్మదేవుడు పని చేస్తే ఆ రాయి శత్రువును తొనకలుగా చేసే విజయకేతను ఎగిరేలా చేస్తుంది. స్తోత్రం చెప్పు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బలిపీఠములు కట్టి బలపరుచుకుంటారా అన్నాడు. అది కూడా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకేమన్నాడు? కాల్చబడిన చెత్తను, కొప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేస్తారా? ఏమిరా, కాల్చబడిన చెత్తని బలంగా చేస్తారా మీరు? కోల్చబడిన రాళ్ళనే మళ్ళీ నిలబెడతారా? ఓ 10 రోజులు ఊరిలో లేకపోతే నీళ్ళంతా చెత్తతో నింపబడిద్దే. యెరూషలేము చుట్టూ, ఆ మందిరం చుట్టూ నా ప్రాకారాన్ని శత్రువులు కూలగొడితే ఆ దేశము, ఆ ప్రాంతం ఎంత చెత్తతో నింపబడింది. ఎన్ని రాళ్లతో నింపబడి ఉంటుంది. అదే అంటున్నాడు శత్రువు. చెత్తని తిరిగి బలపరుస్తారు మీరు, రాళ్ళను మళ్ళీ నిలబడతారా? ఇప్పుడు నెహెమ్యా కనిపించింది. మా దేవుడు చెత్తను కూడా బలపరిచే దేవుడు, పడద్రోయబడిన రాళ్లను కూడా నిలబెట్టే దేవుడు. అది నేను చేస్తాను, నువ్వు చూద్దు కానీ. చప్పట్లు కొట్టు. అది నేను చేస్తాను, నువ్వు చూద్దు కానీ. నీకంత సీన్ ఉందా? సీన్ ఎంత ఉందో కొంచెం ఆగితే కదా తెలిసేది. ఏమండి, చెత్తను బలపరుచుకుంటారా, రాళ్ళను నిలబెట్టుకుంటారంటే మరి వీళ్ళు నిలబెట్టారు, బలపరిచారు. మన దేవుడు ఎవరో? అసలు ఆది కాండమే ఎట్లా ప్రారంభమైంది? చీకటి ఆవరించింది, వెలుగు కమ్మన్నాడు. వెలుగు కాలేదా? నిరాకారంగా ఉంది, ఆకారం రాలేదా? అద్దంలో చూసుకుని ఎంత చక్కగా ఉన్నావో అని అనుకుంటావు కదా, ఎంత బాగున్నాను అనుకుంటావు కదా. రంగెట్టన్నా ఉండని, తెల్లగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి, పొట్టుగా ఉన్నాయి, ఎత్తుగా ఉన్నాయి, లావుగా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి, నాజుగ్గా ఉండని, వికారంగా ఉన్నాయి. అద్దాల ముందుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు మనకు మనమే అందగాళ్ళంగా. ఈ అందం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మట్టిలో నుంచి వచ్చింది. నువ్వు మట్టి. స్తోత్రం చెప్పండి. మట్టిని మనిషిగా, ఆ మనిషిని మహిమగా మార్చగలిగిన దేవుడురా బాబు మన దేవుడు. చప్పలు కొట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెత్తను బలపరచడం పెద్ద మ్యాటర్ కాదు. ఆమేన్. ఈ చెత్తని బలపరచడం పెద్ద మ్యాటర్ కాదు. మట్టి లాంటి మనల్ని మనుషులుగా మార్చి ఆ మనుషుల్ని మహిమగా చేర్చే దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు చెత్త మనకు ఆటంకమా? అందుకని యెషయా గ్రంథంలో యేసయ్య చెప్తా ఉన్నాడు, పురుగు వంటి యాకోబు, యెహోవానగు నేనే నీ సహాయకుడను. స్తోత్రం. నువ్వు పురుగువే కానీ బలపరిచేది నేను. ఆమేన్, ఆమేన్. పురుగు వంటి యాకోబు, బలపరిచేది నేనే. నువ్వు పురుగువే, నేను మహాదేవుణ్ణి. పురుగుతో అద్భుతాలు చేస్తాడు దేవుడు. పురుగుతో. స్తోత్రం చెప్పండి. పురుగుతో అద్భుతాలు చేస్తాడు. చేప నోట్లో నుంచి శకులు తెప్పించిన దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి. పన్ను కట్టడానికి చేపను పంపించిన వాడు. హల్లెలూయా. కడుపు నింపడానికి ప్రవక్త యొద్దకు కాకులను పంపించిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దేవుడు సామాన్యుడు కాదయ్యో. హల్లెలూయా. ఆ దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన్ని కలిగిన మనం ధన్యులు. ఎంత ధన్యులమో చప్పట్లు కొట్టు. ఎంత ధన్యులం. యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు. నువ్వు చెత్తను బలపరిచే క్రైస్తవుడివి. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పడిపోయిన రాళ్లను, కాల్చబడిన రాళ్లను బలపరిచే వ్యక్తులు మనం. ఎన్ని ఉదాహరణలు ఉన్నాయండి బైబిల్లో. బైబిల్ మొత్తం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ద హోలీ బైబుల్ ఈజ్ ద బుక్ ఆఫ్ రెస్టరేషన్. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రెస్టరేషన్. మన దేవుడు పునరుద్ధరించు దేవుడు. ఈ బైబిల్ పునరుద్ధరణ గురించే మాట్లాడుతోంది. స్తోత్రం. ఆది కాండం అలాగే మొదలైంది. ఎట్లాగా? శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించబడినట్లుగా
ప్రకటన గ్రంథం కూడా అలాగే ముగించబడింది. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, రిస్టరేషన్. హల్లెలూయా. గాడ్ కెన్ రీస్టోర్ యువర్ హోల్ లైఫ్. నీ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించగలిగిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. నిన్ను, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ పిల్లల్ని పునరుద్ధరించగలిగిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఆయన పునరుద్ధరిస్తే వచ్చే ఆ బలము మునపటి కంటే ఎక్కువగా ఉంటుంది. ఆమేన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రెస్టరేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ పునరుద్ధరణలో ఉన్నటువంటి రమ్యత ఏమిటో తెలుసా? ఆయన బలపరిస్తే, పునరుద్ధరిస్తే గతంలో కంటే మించిన బలం ఉంటుంది ఇప్పుడు. ఆమేన్. అంత గొప్ప దేవుడిని కలిగి ఉండి సైతాన్ని మాటలు వింటావా? నీ వల్ల ఏమైందంటే ఆమెనంటావా? అనొద్దు. మన దేవుడు ఎవరు? చెత్తను బలపరిచే దేవుడు, కాల్చబడిన రాళ్లను బలపరిచి నిలబెట్టే గొప్ప దేవుడు. ఎస్గేలో ఎళ్ళో అన్నాడు. ఆత్మవశుడై ఎక్కడ దిగాడు? అయ్యారు ఫ్లైట్లు లేవు, ఏమి లేవు, హెలికాప్టర్ లేవు. ఎక్కడ దిగాడు? ఎక్కడ ఎముకల లోయలో. స్తోత్రం. ఎవరో అయ్యా ఏందయ్యా నువ్వు అందరు ప్రవక్తలు జనాల మధ్యలోకి పంపించావు, వాక్యాలు చెప్పించావు, అదే బాగుందే? ఎముకల మధ్య నేనేం చెప్పను? చెప్పు, బతుకుతీ అని చెప్పు. స్తోత్రం చెప్పండి. ఎలాగయ్యా అన్నీ బాగుంటే నువ్వు బాగు చేసేది ఏముంది? ఏమి లేదనేగా నిన్ను పంపించింది. నేనున్నాను, పలుకు. ఎండిన ఎముకలలారా మీరు తిరిగి బ్రతకండి. ఇది నా మాట కాదు, యెహోవా మాట అన్నాడు. స్తోత్రం చెప్పండి. గడగడ 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 గడగడమని శబ్దం. ఏమండి? నిశ్శబ్దమైపోయిన, నిస్త్రాణమైపోయిన, నిస్తేజమైపోయిన, నిర్వీర్యమైపోయిన ఆ యొక్క లోయలో ఒక ప్రాణం ఏదో కదులుతుందండి. ఎముకలు శబ్దం చేస్తా ఉన్నాయండి. కారణం ఏమిటో తెలుసా? యెహెజ్కేలు బ్రతకమని చెప్పాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే చచ్చిన వాటిని బలపరిచే దేవుడు అండి. స్తోత్రం చెప్పు. బతికిన వాళ్ళనే కాదు, చచ్చిన వాళ్ళు కూడా బలపరుస్తాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. బతికిన వాళ్ళని బలపరచడమే కాదు నాయన, చచ్చిన వాళ్ళు కూడా బలపరిచిన దేవుడయ్యా. మన దేవుడు ఎముకలకు కూడా దేవుడై ఉన్నాడు. ఎండిన ఎముకలకు కూడా ప్రభువై ఉన్నాడు. ఎండిన మనుషులకు కూడా ప్రభువై ఉన్నాడు. ఆయన బ్రతికిన వాడికే కాదు, చచ్చిన వారికి కూడా దేవుడు. లాజరు బయటకు రా అన్నాడు. ఎవరితో అన్నాడు? చచ్చిన లాజరుతో. స్తోత్రం. ఇలా ఎన్నని చెప్పగలం? చెప్పుకుంటూ పోతే రోజులు చాలు. అలాంటి ఇక నీ జీవితాన్ని కూడా పరికిస్తే సాక్ష్యం చెప్పండి, ఎన్ని చెబుతావు? మన దేవుడు ఏమీ లేని చోట అన్ని పుట్టించగలిగిన వాడు. నువ్వు నమ్మగలిగితే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. కొంచెం నూనె అజ్జాలు అంటాడే ఈయన ఎలీషా గారు. అజ్జాలు ఇట్స్ ఎనఫ్. వెళ్ళింది, పాత్రలన్నీ తెప్పించుకుంది, పోసింది. ఇప్పుడు ఆమె గురించి ఆలోచించడం మానేసేయండి. ఈ పాత్ర గురించి ఆలోచించడం ప్రారంభించండి. తనకు తానే నిండటం కష్టమైపోయిన ఆ పాత్రవి నువ్వే అయితే, ఖాళీ పాత్రలు అనేకం నింపటానికి నిన్ను వాడుకుంటాడంట. ఆయన అంత గొప్ప దేవుడు. చప్పట్లు కొట్టు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకే తికాణా లేదనుకుంటే నువ్వు ఇచ్చేదానిగా దేవుడు చేయబోతా ఉన్నాడు. నువ్వే అప్పుల మధ్యలో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నువ్వే బలహీనురాలు అయితే నేను బలపరచబోతా ఉన్నాడు. నాకే లేదు అన్నట్టుగా ఇట్టున్నావు నువ్వు, నీ ద్వారానే ప్రభు చేయించబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెము నూనె ఉన్న బుడ్డి నేను నిండితే చాలనుకున్నావు, కానీ నువ్వు నిండడం కాదు, పొంగుతావు, పొర్లుతావు. అనేకమైన ఖాళీ పాత్రలు నువ్వు పోస్తే నింపబడడానికి సిద్ధంగా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ కొంచెము నూనె ఉన్న బుడ్డివి నీవే. ఆ కొంచెము నూనె ఉన్న బుడ్డివి నీవే. నిన్ను బలపరచగలిగిన దేవుడు, బలహీనపరచగలిగిన వారిని బలపరచగలిగిన దేవుడు, ఏమీ లేని వారిని అన్ని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు. Our God is God of restoration. ఈ విధంగా వాళ్ళు నెహెమ్యాని రెచ్చగొడితే, నెహెమ్యా ఆ రెచ్చగొట్టుటను ప్రోత్సాహంగా మార్చుకొని, చెప్పండి, అద్భుతమైన మాట ఇందులో నేను చదివింది ఏంటో తెలుసా? ఎంత రోషం వచ్చిందో.
నెహెమ్యాకి అపవాది మాట్లాడినప్పుడు కృంగుదల కాదు, నీకు రోషము వచ్చును గాక. స్తోత్రం చెప్పండి. ఎంత రోషంతో పనిచేశారు తెలుసా? ఒక చేత్తో కత్తి పట్టుకొని మరొక చేత్తో పనిముట్లు పట్టుకొని పనిచేసి 52 రోజులు ముగిచ్చేశారు. స్తోత్రం. నెహెమ్యా 4:23 ఉంది. ఏంటో తెలుసా? ఏలాగున నేను కానీ, నా బంధువులు కానీ, నా పనివారు కానీ, నా వెంబడి ఉన్న పారావారు కానీ ఉదుకు కొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములు తీయలేదు. స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటి తెలుసా? అరే ఎంతసేపు పని చేసాం, కొద్దిసేపు పడుకుందాం అని బట్టలు మార్చుకొని రెస్ట్ తీసుకున్న దాఖలాలు లేవంటే 52 రోజుల్లో. సాయంత్రం చీకటి పడిన తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసేటప్పుడే ఆ వస్త్రాలు తీయటం కానీ, వేకుజాము మొదలుకొని రాత్రి ఇక పని చేయలేము, రాత్రులు కూడా పని చేశారట, ఇక పని చేయలేము అనే దాకా రాత్రులు చేసి వస్త్రాలు ఉదుకు కొనుటకు తప్ప మరి దేనికి తీయలేదట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంత ప్రయాసపడ్డారు. స్తోత్రం. ఎంత ప్రయాసపడ్డారు, అంత ప్రయాసపడ్డారు. ఉతుక్కుని మార్చుకోవడానికి తప్ప, స్నానం చేయడానికి తప్ప, కొద్దిసేపు సెంటర్కి వెళ్దాం, కొద్దిసేపు ఆ పని చేద్దాం, కొద్దిసేపు తిందాం, కొద్దిసేపు పడుకుందాం, ఇదేమీ లేదు. పని 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 పని. అట్లా వాళ్ళు ఆ రోషం తెచ్చుకుని 52 రోజులు కట్టి టోబియా సన్బలుడికి చూపించారు. ఇప్పుడు చెప్పురా అన్నారు. స్తోత్రం చెప్పండి. ఇంకేం చదువుతాం? మిషన్ కంప్లీటెడ్. అనుకూల దృక్పథంతో తీసుకోండి, బలపరచబడండి. దేవుడు మిమ్మల్ని బలమైన నెహెమ్యాలుగా వాడుకొనుగాక, వాడుకొనుగాక, నిలబెట్టునుగాక. అట్టి కృప మనకు, మన సంఘమునకు ప్రభు అనుగ్రహించునుగాక.